ఓజీ మూవీ రివ్యూ. తారాగణం పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హాష్మి, ప్రియాంక, అరుణ్ మోహన్. దర్శకుడు సుజిత్. నిజమే, పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఏది అతనికి అంత ఈజీగా రాదు. కానీ వచ్చిందా దీని అమ్మ కిక్కు మామూలుగా ఉండదు. ఆ కిక్కు ఏ రేంజ్ లో ఉంటుందంటే 0తో మొదలుపెట్టి 100% స్ట్రైక్ రేట్ తో బూట్ చేసే అంతగా. అది సినిమా అయినా సరే, రాజకీయ రంగమైనా సరే. ఈ తెక్కలోడు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాడంటే తిరిగే ఉండదు. వీడేం హీరోరా అన్న వాళ్ళతోనే వీడ్రా హీరో అనిపిస్తాడు. వీడేం గెలుస్తాడే అన్న వాళ్ళతోనే గెలుపంటే వీడిదేరా అనిపిస్తాడు. ఓడిన చోటే గెలుస్తాడు, గెలిచిన చోటే నిలుస్తాడు. ఓటమి ఎంత బాధ పెట్టిందో దానికి రెట్టింపు ఆనందం తిరిగి ఇచ్చేస్తాడు. జెండా కూలీలని అవమానపడిన అభిమానులు కళ్ళల్లో జెండా రెపరెపల్ని చూపించి విజయ్ గర్వాన్ని నింపుతాడు. ఓటమి నేర్పిన పాఠంతో గెలుపు బావుట ఎగరేయటమే అలవాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఓజీతో మరోసారి విజయ తీరం చేరుకున్నారు. ఇదిరా సినిమా అంటే, ఇదే పవన్ కళ్యాణ్ స్టామినా అంటే. ఇలా కదా మేము చూడాలని కలలు కన్నది, ఇలా కదా మా హీరోని చూపించాల్సిన తీరు అంటూ అటు జన సైనికుల్ని ఇటు మెగా అభిమానుల్ని మరోసారి కాలర్ ఎగరేసినట్టు చేశాడు ఓజీ. ఎర్రతుండు తలకు బిగించి కట్టెట్టు చేశాడు దర్శకుడు సుజిత్. పవన్ కళ్యాణ్ తో రీమేక్ కాకుండా ఒరిజినల్ కథలో అతనిలోని ఒరిజినల్ స్టార్ ని చూపిస్తే వచ్చే కిక్ ఎలా ఉంటుందో ఓజీలో చూపించారు. ఒక అభిమానిగా తన అభిమాన హీరోని ఎలా చూడాలని కోరుకుంటాడో చెప్పాడంటే అతను ఖచ్చితంగా ఆ హీరోని అభిమానించే అభిమాని ఉంటేనే ఆకలి తీరుతుంది, ఫుల్ మీల్స్ అందుతుంది. దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని కావడంతో ఓజీతో తన ఆకలి తీర్చుకోవడమే కాకుండా చాలా మంది పవన్ అభిమానుల ఆకలి తీర్చేశాడు. పవన్ లో ఒరిజినల్ గా గ్యాంగ్స్టర్ ని చూపించి కథ పరంగా చూస్తే ఓజీ సాధారణ గ్యాంగ్స్టర్ కథ, చాలా సినిమాల్లో చూసిన కథ. ఇంకా చెప్పాలంటే సుజిత్ గత చిత్రం సాహో కథనే పుస్తకంలో పేజీల మాదిరిగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిప్పినట్టు తీసిన కథ ఇది. సాహో కథకి లింక్ చేయటమే కాదు, అందులోని పాత్రలను కూడా ఓజీలో మెరిపించాడు. ఆన్సర్ షీట్ చేతికిచ్చి పోయిన ఎగ్జామ్స్ ని మళ్ళీ రాయిస్తే ఎలా ఉంటుందో సాహోలో చేసిన తప్పుల్ని ఓజీతో సరిదిద్దుకొని టాపర్ అయ్యాడు సుజిత్. వర్తమానంలో సాధారణ జీవితం గడిపే స్టార్ ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద డాన్. తన ఫ్యామిలీకి సమస్య రావడంతో మళ్ళీ తనలోని పాత డాన్ బయటకు వచ్చి విస్తరించిన నేర సామ్రాజ్యాన్ని కూకటి వేలతో కూల్చేస్తాడు. శత్రువుల్ని సంహరించడానికి మారణ హోమం సృష్టించి తనని నమ్ముకున్న వాళ్ళని కాపాడుకుంటాడు. సింపుల్ గా ఓజీ కథ ఇదే. కానీ సుజిత్ ఎలా చెప్పాడంటే శత్రువుల నుంచి రాజ్యాన్ని కాపాడే రాజుకి తోడుగా ఒకడొచ్చాడు. తోడుగా వస్తే అతను తల దాచుకోవడానికి వచ్చారని అనుకుంటారు. కానీ అతను ఆ రాజుకి బలమై ఎప్పటికీ తలదించుకోకుండా రక్షణగా నిలుస్తాడు. రక్త సంబంధం లేకపోయినా ఆ రాజుకి సరైన వారసుడు వచ్చాడని అనుకుంటారు జనం. కానీ శత్రువులు చావు భయంతో భగవంతుని వేడుకున్నారో ఏమో, కానీ ఆ రక్షకుడు ఆ రాజుని రాజ్యాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాడు. తన ప్రేమ కోసం యుద్ధాన్ని వదిలేస్తాడు. కానీ వెంటాడి వేటాడి అతని ప్రేమను చంపేస్తారు శత్రువులు. కాబట్టి అతనికి మిగిలింది శత్రు సంహారమైన యుద్ధమే. ఆ యుద్ధం పేరే ఓజీ. ముంబై నగర వీధుల్లో గంభీరుడు సృష్టించిన మారణహోమమే ఈ ఓజీ. ఈ కథలో రాజు సత్యదాదా ప్రకాష్ రాజ్, రక్షకుడు గంభీర పవన్ కళ్యాణ్, శత్రువు ఓమీ భావు ఇమ్రాన్ హాష్మి. సాధారణంగా గ్యాంగ్స్టర్ కథల్లో హీరో ఒక బలమైన కారణంతో నేర సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్తాడు. తిరిగి అతను మళ్ళీ అజ్ఞాతం వీడి డాన్ గా మారి మళ్ళీ డ్యూటీ ఎక్కడంతో సంఘర్షణ ఉంటుంది. అయితే సుజిత్ అలాంటి రొటీన్ కథని డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు. గ్యాంగ్స్టర్ కథలు చాలా వరకు చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. ఓ పటాన సగటు ప్రేక్షకుడికి అర్థమై చావు. పైగా భీకరమైన రక్తపాతం,
చంపుకోవడాలు పొడుచుకోవడాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి కథలకి సెలెక్టెడ్ ఆడియన్స్ మాత్రమే ఉంటారు. కానీ గ్యాంగ్స్టర్ కథల్లో గందరగోళం లేకుండా కథని సింపుల్ గా అందరికీ అర్థమయ్యేటట్లు చెప్తే అవి తప్పకుండా ఆదరిస్తారు ప్రేక్షకులు. ఓజీతో అదే చేశాడు సుజీత్. భాష, శివ, గాయం, ప్రస్థానం, పంజా, బిజినెస్ మ్యాన్ ఇవన్నీ గ్యాంగ్స్టర్ కథలే. వీటన్నిటిలోనూ కామన్ పాయింట్ ఏంటంటే గ్యాంగ్స్టర్ కథకి ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి ప్రతి కథ సూపర్ హిట్ అయ్యింది. లవ్ అండ్ ఎమోషన్స్ ని ఎంత అర్థవంతంగా చెప్తే అంత పెద్ద హిట్ అయ్యాయి. ఈ ఓజీ కథలో తక్కువ నిడిలో హృదయంగా ఉండే ఓ మంచి లవ్ స్టోరీని గ్యాంగ్స్టర్ కి కథకి లింక్ చేసిన విధానం చాలా బాగుంది. సీరియస్ గా సాగుతున్న ఈ కథలో లవ్ ట్రాక్ అంటే బోరింగ్ ఫ్యాక్టర్ లా మారే ప్రమాదం ఉంటుంది. ఓజీ స్వాగ్ లోను ఈ లవ్ స్టోరీ క్యూట్ ఎంత ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఇది సుజీత్ అనబడే పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ పై ఉన్న అమితమైన అభిమానంతో రాసిన కథ. అందుకే తన అభిమాన హీరోని ఏ విధంగా చూడాలని కళ్ళగన్నాడో అదే చేశాడు. ఒక్కో సీన్ లో అయితే తెరపై కనిపిస్తుంది పవన్ కళ్యాణేనా, ఆ స్వాగ్ ఏంట్రా బాబు అనేటట్లు అనిపిస్తుంది. సినిమా ఆరంభం నుంచి రక్తం గేరులై పారుతుంది. ముందుగా చెప్పినట్లుగానే స్క్రీన్ మొత్తం బ్లడ్ బాత్, శవాల దెబ్బలే. ఓ పార్ట్ లో దాచిన కంటైనర్ కోసం జరిగే యుద్ధంలో పవన్ కళ్యాణ్కి కత్తి ఇచ్చి బోచకోత కోయించేశాడు సుజీత్. ప్రతి 10 నిమిషాలకు ఓ హై మూమెంట్ పెట్టి పవన్ కళ్యాణ్ని ఎన్నాళ్ళ నుంచో అతని ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలని కోరుకుంటున్నారో అలాగే చూపించాడు. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ అయితే మెంటల్ మాస్. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ ఇది. జనాలైతే కుర్చీల్లో నిలబడలేదు. అతని ఫ్యాన్సే కాదు సాధారణ సినిమా ప్రేక్షకుడితో కూడా అర్పించేటట్లు చేసింది ఆ ఇంటర్వెల్ సీన్. తొలి గంట సినిమాలోనే పవన్ కళ్యాణ్ కనిపించేది చాలా తక్కువ. అర్ధ గంట అయ్యే వరకు ఆయన ఎంట్రీనే ఉండదు. కానీ ఎంట్రీ ఇస్తున్నాడనే ఇంపాక్ట్ క్రియేట్ చేసి కరెక్ట్ టైంలో కథలోకి కథానాయకుడిని తీసుకొచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అక్కడి నుంచి కనిపించిన ప్రతిసారి మెరుపులే అన్నట్లుగా పవన్ లోని ఫుల్ స్వాగ్ చూపించాడు సుజీత్. పులి వేగం 50 కిలోమీటర్లు, జింక వేగం 80 కిలోమీటర్లు. కానీ వేటలో జింక పులికి దొరికిపోతుంది. కారణం ఏంటో తెలుసా? భయం లాంటి డైలాగులు పవర్ఫుల్ గా పేలాయి. ఫస్ట్ హాఫ్ తర్వాత కథ కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. రొటీన్ రివెంజ్ డ్రామా అనేది తెలుస్తూనే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ తో పవర్ఫుల్ సీన్లు పెట్టి పవర్ స్టార్ ని ఎంత పవర్ఫుల్ గా చూపించిన దర్శకుడు లేడబ్బా అనే అంతగా చూపించాడు. సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ కానీ, జపాన్ ఫైట్ సీన్ కానీ, అజ్ఞాతం వీడి మళ్ళీ ముంబైలో అడుగు పెట్టే సీన్ కానీ, ఇలా ప్రతి 10 నిమిషాలకు ఐ ఫీస్ట్ లాంటి సీన్లతో నింపేసి కథనాల వైపు దృష్టి వెళ్లకుండా మాయ చేశాడు. కథలో డెప్త్ లేకపోయినా కథనంలో దమ్ము చూపించాడు. ఈ కథల్లో హీరో ఎలివేషన్స్ కీలకం. ఇవి కథనాలను డామినేట్ చేస్తాయి. లాజిక్స్ ని మర్చిపోయేటట్లు చేసింది. కేవలం ఎలివేషన్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో ఫ్యాన్స్ కి హై ఫీస్ట్ అందించాడు. పవన్ అభిమాని అంటే అతనికి ఖచ్చితంగా జానీ సినిమా నచ్చుతుంది. ఇక్కడ దర్శకుడు సుజీత్ అదే కావటంతో జానీ రెఫరెన్స్లను భలే వాడుకున్నాడు. జానీ ఆర్ఆర్ కానీ, గంభీరుడు గన్ని కానీ, జానీ అని పేరు పెట్టడం కానీ, ఖుషి, బద్రి, తమ్ముడు రెఫరెన్స్లతో పవన్ ఫ్యాన్స్ ని పాత రోజుల్లోకి తీసుకువెళ్లాడు సుజీత్. పవన్ ఇమేజ్ ని ప్రజెంట్ చేయటమే ముఖ్యమైన మోటో అనుకున్నాడో ఏమో గాని కథపరంగా మెరుపులు మలుపులు అయితే కనిపించవు. జపాన్, ముంబై, మదురై, నాసిక్ అంటూ పెర్రల్ లేయర్స్ తో కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమాలో మైనస్ అంటే గొప్ప కథ కాదు, ఓల్డ్ స్టోరీని ముక్కలుగా చూపించినట్లుంటుంది. భయంకరమైన హింస, రక్తపాతం, పవన్ కళ్యాణ్కి డేట్స్ కుదరలేదో ఏమో గాని చాలా చోట్ల డూప్ పెట్టి తీసేశారు. అతను డూప్ అని తెలియకుండానే జాగ్రత్త పడితే బాగుండేది. కానీ సీన్లలో పవన్ గెటప్ ని డూప్ లో గుర్తుపట్టేయచ్చు. యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా డూప్ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కొన్ని చోట్ల డబ్బింగ్ కూడా లిప్ సింక్ కుదరలేదు. ఈ సినిమాలో గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ కాంబో రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ అంటే ప్రకాష్ రాజ్ ఈ అస్సలు గెట్టదు. అలాంటి ఆయన నోటితోనే
పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ ఇప్పించాడయ్యా సుజిత్. మామూలుగా ఉండవు ఆ ఎలివేషన్స్. మా హీరోని తిడతావురా, నీ నోటితోనే పొగిడిస్తా చూడు అన్నట్లుగా ఉంటాయి. ప్రకాష్ రాజ్ నోటి నుంచి వచ్చే ఆ హై వోల్టేజ్ ఎలివేషన్ సీన్లు ఏ మాట కామాటే కానీ సత్యదాదాగా ప్రకాష్ రాజ్ సినిమాకి కీలకమయ్యారు. పవన్ ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో సీన్లు చాలా ఎమోషనల్ గా అనిపిస్తాయి. ఆఫ్ స్క్రీన్ లో బద్ద శత్రువులుగా ఉండే వీళ్ళిద్దరూ ఆన్ స్క్రీన్ కి వచ్చేసరికి అంత ఆత్మీయులుగా ఎలా అయిపోయారబ్బా, ఇలాంటి ఈగో ఇష్యూస్ లేకుండా అనే డౌటానుమానం రాకుండా అయితే మానదు. కన్మణి అంటే కంటి పాప అని అర్థం. ఆ పేరుకు తగ్గట్టుగానే ఉంది ప్రియాంక మోహన్ కన్మణి పాత్ర. తన భర్తని కంటికి రెప్పలా కాపాడుకునే పాత్రకి న్యాయం చేసింది ప్రియాంక మోహన్. కొత్త అమ్మాయి కావడంతో ఫ్రెష్ లుక్ లో కనపడింది. పవన్ కి ఫెయిర్ గా కూడా సెట్ అయింది. ప్రేమ కోసం నేర ప్రవృత్తిని వదిలేశాడని చూపించారు, కానీ ఆ ప్రేమ కథని చూపించలేదు. నేరుగా పెళ్లితో మొదలుపెట్టి వారికో కూతురు, అందమైన ఫ్యామిలీగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చూపించారు. ప్రతినాయకుడుగా ఇమ్రాన్ హాష్మి గంభీరుడితో పోటీ గట్టిగానే నిలబడ్డాడు. ఆయన్ని కూడా చాలా స్టైలిష్ గా చూపించారు. శ్రీయారెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, సుదేవ్ నాయర్, తేజ్ సప్రు, సత్యప్రకాష్, అభిమన్యు సింగ్, కిక్, శ్యామ్, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవీంద్రన్, అజయ్ ఘోష్, జీవా, యానిమల్ ఫేమ్ ఉపేంద్ర, సుహాస్, శ్రీకాంత్, అయ్యంగార్, సమ్మెట గాంధీ, ఇలా పెద్ద తారాగణమే ఉంది. ఈ సినిమాలో సుహాస్ చాలా చిన్న రోల్లో కనిపించాడు. ఈ సినిమాకి సుజిత్, పవన్ కళ్యాణ్లు చాలా మెయిన్ పిల్లర్స్ అనుకుంటే, మూడో పిల్లర్ తమన్. తన మ్యూజిక్ సెన్స్ తో సినిమా స్థాయిని పెంచేశాడు. తమన్ అంటే దబిడి మ్యూజిక్ అన్నట్లుగా కాకుండా ఓజీలో అతని వర్క్ చాలా సెన్సిబుల్ అనిపిస్తుంది. నందమూరి తమన్ అంటారు, కానీ ఈ సినిమాలో కొనిదెల తమన్ అనే పేరైతే ఖచ్చితంగా వినిపించాల్సి వస్తుంది. ఈ ఇంటర్వెల్ బ్యాంక్ కి పోలీస్ స్టేషన్ సీన్స్ లో క్లైమాక్స్ లో ఆ 10 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ కి బాదాడయ్యా బాదుడు మామూలుగా లేదు. తమన్ తాను పనిచేసిన ఏ సినిమాకి ఎంత సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదు, కానీ సినిమా చూశాక కొట్టుకోవడం తప్పు లేదులే అనిపిస్తుంది. అంత మంచి అవుట్పుట్ ఇచ్చాడు. పగరగిలిన పైరు ఆ పాటకి థియేటర్స్ లో రెస్పాన్స్ అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ లో కొత్త రకం స్వాగ్ స్టైల్ ని దర్శకుడు ఊహించుకోవటం కాదు, దాన్ని కళ్ళకి కట్టే కెమెరా పనితనం కావాలి. ఆ పనికి రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస 100% న్యాయం చేశారు. కెమెరా వర్క్ తో మల్టీ లేయర్స్ ఉన్న కథని వివిధ కోణాల్లో చూపిస్తూ తమ కెమెరా పనితనంతో వేరియేషన్స్ చూపించారు. హై క్వాలిటీ ఫిల్మ్ చూస్తున్న అనుభూతిని కల్పించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్స్ వర్క్ తో పాటు ఏ విజయ్, పీటర్ హెయిన్స్ స్టంట్స్, శివల యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. కొన్ని స్టంట్స్ అయితే పవన్ డూప్ ని పెట్టినట్లుగా క్లియర్ గా తెలిసిపోతుంటాయి. హై టెక్నికల్ వాల్యూస్ అందించడంలో నిర్మాత దానయ్య మరోమారు దానయ్యే అనిపించారు. ఖర్చుకి ఏ మాత్రం వెనకాడలేదు. ఓవరాల్ గా ఓజీ చిత్రంలో చాలా రోజుల తర్వాత ఒరిజినల్ పవన్ కళ్యాణ్ ని చూసిన ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. బీభత్సమైన రక్తపాతం, మితిమీరిన హింసతో ఇది ఏ సర్టిఫికేట్ మూవీ అని గుర్తుపెట్టుకుంటే మంచిది. ప్యూర్ ఫ్యాన్ మేడ్ మూవీ కాబట్టి ఫ్యాన్స్ కి పూనకాలే. కామన్ ఆడియన్స్ తో పాస్ మార్కులు గ్యారంటీ. ఇక బాక్సాఫీస్ లెక్కలంటారా, పాత రికార్డులు చాలా వరకు గల్లంతే. లోతైన పరిశీలన మనం ఇప్పుడు చూద్దాం. డైరెక్షన్ 3.5, డైలాగ్స్ 3.5, స్క్రీన్ ప్లే 3.5, మ్యూజిక్ 3.5, విజువల్ ఎఫిఆర్ 3. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలు. లైఫ్ సీక్రెట్ 69. స్వస్తి.